హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియంటెక్ 0508. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే యూపీఎస్సీ నుంచి అయితే కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్ అనమాట. దానికి సంబంధించి చెప్పి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఆపర్చునిటీ, అందరికీ ఉపయోగపడేటువంటి వీడియో అనమాట. డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూద్దాం. మరి ఇప్పుడు మీకు అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను తమిళ గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఏంటి డీటెయిల్స్, మరి ఎందుకు కొత్త అప్డేట్ ఏందనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మీకు అందరికి తెలుసు, యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. సో ఇది మనకు స్టేట్లో ఎలా ఉంటుందో ఆ విధంగా మనకు సెంట్రల్లో అనమాట అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది యూపీఎస్సీ. సో దీని గురించి కొత్త అప్డేట్ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం మనం ఈ వీడియోలో. సో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. సో చూసుకుంటే ఏంటంటే మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నిర్వహించేటువంటి నియామక పరీక్షలకు హాజరయ్యేటువంటి అభ్యర్థులకైతే పరీక్షా కేంద్రాల్లో ఇక ముఖ ధృవీకరణ అనగా ఫేస్ అథెంటిఫికేషన్తో నిర్ధారించుకోవాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. సో పరీక్షల నిర్వహణ సమగ్రతను ఇక మరింత బలోపేతం చేస్తుందన్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే యూపీఎస్సీ నుంచి నిర్వహించేటువంటి అన్ని పరీక్షలకు కూడా అభ్యర్థి ఎవరైతే ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థి ఉంటారో కంపల్సరీగా ఎగ్జామ్ అటెండ్ అయ్యేటువంటి బిఫోర్ పరీక్షా కేంద్రాల్లో అయితే మీ యొక్క ఫేస్ రికగ్నిషన్ అంటే ముఖ ధృవీకరణ కంపల్సరీ నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు కూడా కొత్త ఫొటోస్ తోటే, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటే మీరు అప్లికేషన్ చేసుకోవాలి. సో మళ్ళీ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఎగ్జామ్ బిఫోర్ మీకు పరీక్షల్లో కూడా ఫేస్ అథెంటిఫికేషన్ చేస్తారు కాబట్టి సో చూసుకోండి. కంపల్సరీ అయితే ఇది నిర్వహణ జరుగుతుంది. జరిగిన తర్వాత ఏంటంటే ఎగ్జామ్స్ కూడా పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ యొక్క ప్రతిపాదన అయితే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది, గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి ఇక్కడ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ చూసుకుంటే యూపీఎస్సీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అంటే తెలుసుగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అండ్ అదేవిధంగా ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ సహా ఇతర పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం అయితే యూపీఎస్సీ నోటిఫికేషన్స్ ఇస్తుంది. అదేవిధంగా పరీక్షలు కూడా కండక్ట్ చేస్తుంది, మీ అందరికీ తెలుసు. అయితే ఆయా పరీక్షల నిర్వహణను మరింత బలోపేతం చేయడానికి భాగంగా కృత్రిమ మీద ఆధారిత ముఖ ధృవీకరణను వినియోగించాలని చెప్పేసి నిర్ణయించింది. సో ఈ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా పకడ్బందీగా నిర్వహించేందుకు, ఎలాంటి ఇబ్బంది లేకుండా, మాల్ ప్రాక్టీస్ జరగకుండా నిర్వహించేందుకైతే యూపీఎస్సీ అయితే ఇక కృత్రిమ మీద ఆధారిత ముఖ ధృవీకరణను అయితే వినియోగించాలని చెప్పేసి నిర్ధారించిన మనకు కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు. కొత్త ప్రతిపాదన సిద్ధం చేయడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. సో పైలట్ ప్రాజెక్టులో భాగంగా గత ఏడాది ఎన్టీఏ తెలుసు కదా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నావెల్ అకాడమీ 2 సిడిఎస్ పరీక్షల్లో దీన్ని ఉపయోగించింది. దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఫోటోతో ముఖాలను సరిపోల్చే ప్రక్రియను విజయవంతంగా చేపట్టింది. సో మీరు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చిన అప్లికేషన్ చేసే టైంలో కొత్త రీసెంట్ ఫోటోగ్రాఫ్ తోటి మీరు అప్లికేషన్ చేస్తారు. సో సేమ్ యాస్టేజ్ ఫోటో కూడా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మిమ్మల్ని ఫేస్ రికగ్నిషన్ ముఖ ధృవీకరణ అయితే తీసుకుంటారు. సో 2 మ్యాచ్ అయితేనే మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి అలో చేస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ ఇంతకుముందుకు ఎన్టీఏ నిర్వహించిందట, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని కూడా చెప్తున్నారు. సో ఈ ప్రక్రియలో ఒక అభ్యర్థికి ధృవీకరణ సరాసరి 8 నుంచి 10 సెకండ్ల టైం పడుతుందని చెప్పేసి యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్ గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనకు యూపీఎస్సీ చైర్మన్ గారు ఏం చెప్పారంటే, అజయ్ కుమార్ గారు ఒక క్యాండిడేట్కి మనకు 10 to 50 సెకండ్స్ ఈ మధ్యలో అయిపోతుందంట. సరాసరి 8 నుంచి 10 సెకండ్ల మధ్యలోనే ఈ యొక్క ధృవీకరణ చేసుకోవడం అయితే కంప్లీట్ అవుతుందని చెప్పేసి యూపీఎస్సీ చైర్మన్ గారు అజయ్ కుమార్ గారు అయితే తెలపడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మనకు రానున్న ఎగ్జామ్స్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు యూపీఎస్సీలో ముఖ ధృవీకరణ తప్పనిసరిగా చేస్తారు. ఓకేనా, ఇది ఈరోజు మంచి అప్డేట్, మనకు యూపీఎస్సీ నుంచి వచ్చేటువంటి కొత్త అప్డేట్ అనమాట. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని మంచి ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారం కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.